అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం కాకినాడ నుండి 72 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు, అమలాపురం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినవెల్లిలో స్వయంభుగా వెలిసిన వినాయకుణ్ణి ఒక్క నారికేళము సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి అని ప్రశస్తి. స్థల పురాణం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణాది యాత్ర ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, అనంతరం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. కాలక్రమేణా తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఈ ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలుస్తుంది. అయినవెల్లి విఘ్నేశ్వర క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని స్థల పురాణం ద్వారా మనకు స్పష్టమవుతుంది. 14వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీ వల్లభ చరిత్రలో వివరించిన ప్రకారం పూర్వం అయినవెల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని, ఆ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురిని స్వామి శపించాడని, తర్వాత కాలంలో వారే మూగ, చెవిటి, గుడ్డిగా జన్మించి కాణిపాకం వినాయకుని ఆవిర్భావాన్ని కనుగొన్నట్లుగా తెలుస్తుంది. ఈ కథనం ఆధారంగా అయినవెల్లి కాణిపాకం కంటే పురాతనమైన ఆలయమని స్పష్టమవుతుంది. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే అయినవెల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణముఖంగా కొలువై ఉంటాడు. అందుకే అయినవెల్లిలో దక్షిణముఖ ద్వారంగా ఉండే గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, ఆ ఇంట్లో నివసించేవారు కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. ఇక్కడ దక్షిణముఖ గోపుర ద్వారం గుండా వినాయకుడిని, మరియు తూర్పు ముఖ గోపుర ద్వారం గుండా శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చు. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. పక్కన శ్రీ అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఆ పక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ఉపలయాలు కూడా దర్శించుకోవచ్చు. అయినవెల్లిలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వినాయకునికి 1,00,000 పెన్నులతో విశేష పూజలు జరుగుతాయి. ముందుగా సప్తనదీ జలాలతో అభిషేకం చేసిన తర్వాత 1,00,000 పెన్నులతో గణనాథునికి పూజ నిర్వహించి ఆ పెన్నులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచిపెడతారు. విశేషం ఏమిటంటే ఈ పెన్నులు తీసుకోవడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలి వస్తారు. ఒక్క కొబ్బరికాయ కొడితే అనుగ్రహించే అయినవెల్లి గణపతిని మనం కూడా దర్శించుకుందాం, తరిద్దాం. జై గణేష్. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పూట నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. గోదావరి నది తీరంలోని పచ్చని పొలాల నడుమ ఉన్న కోనసీమ ప్రాంతం వాస్తుశాస్త్రంలో వర్ణించబడిన పవిత్రతను, దివ్యత్వాన్ని గుర్తుకు తెస్తుంది.